ఇవండి పప్పయ కోవా లడ్డు చాలా బాగుంటాయండి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈరోజు రా పప్పయ కోవా లడ్డు ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి: పచ్చి బొప్పాయిలో నుంచి 1/2 కేజీ ముక్క తీసుకోవాలి, 1/2 కేజీ చక్కెర, 150 గ్రాముల పాలకోవా, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు నెయ్యి, కొన్ని జీడిపప్పులు, కొన్ని ద్రాక్ష, ఇలాచీ పౌడర్ కొద్దిగా, ఫుడ్ కలరు, ఆరెంజ్ కలర్ కొద్దిగా. ఇది ఆప్షనల్ అండి. బొప్పాయికి పై చెక్కు లోపల ఇత్తనాలు తీసేసి ఈ విధంగా తురుమేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని నెయ్యి వేసి తురుముని దీనిలో వేసేసుకోవాలి. ఇది నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగింది. ఇప్పుడు సిమ్ లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. తురుములో ఉన్న నీటితోనే మగ్గిపోతుందండి. తురుము మగ్గేలోపు మనం వేరే కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు వేయించుకోవాలి. ద్రాక్ష కూడా వేసి వేయించేసుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇదే నెయ్యిలో కొబ్బరి వేసి వేయించేసుకోవాలి. ఇది వేగిపోయింది. ఈ తురుము కూడా మగ్గిపోయింది. ఇప్పుడు చక్కెర వేసేసుకోవాలి. చక్కెర చూసి వేసుకోవాలండి. ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవాలి. కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడికింది. ఇప్పుడు ఈ వేయించుకున్న పచ్చి కొబ్బరి వేసేసుకోవాలి. కోవా, ఇలాచీ పౌడరు, ఈ వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్ష, కొద్దిగా కలర్ అండి. ఇది ఆప్షనల్. చిన్నపిల్లలకి పెట్టేటట్టయితే కలర్ వేయకుండా చేసుకోవచ్చు. కొంచెం సేపు ఉడకనివ్వాలి. అయిపోయిందండి. ఇది చల్లారేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోతుంది. చల్లారాక లడ్డు చుట్టుకోవచ్చు. 1/2 కిలో తురుముకి 1/4 కిలో చక్కెర పట్టలేదు. 200 గ్రాములు అయితే సరిపోతుంది. ఇది మిగిలింది. స్వీట్ సరిపోయిందండి. ఇది బాగా చల్లారిపోయిందండి. ఈ విధంగా లడ్డులు చుట్టేసుకోవాలి. ఇవండి పప్పయ కోవా లడ్డు చాలా బాగుంటాయండి.